Hi friends, Namaste. Welcome back to my channel. టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయడమో చూపిస్తాను. ఇది సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది పప్పు అన్నం సాంబార్ అన్నంకి. సో ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాం. ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసి నీట్గా వాష్ చేసేసాం. వాష్ చేశాక ఇందులో కొంచెం కర్డ్ వేస్తున్నా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కారం, ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా కూడా ఉంటే అది కూడా వేసేయండి. నేను వేసాను. ఉప్పు ఇవన్నీ వేసి బాగా చేతితో మిక్స్ చేసేయండి. బాగా కలిపేశాక ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ వేసాను. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందులో కొంచెం బటర్ వేసి కొంచెం నూనె వేసాను. మీకు బటర్ వద్దనుకుంటే నూనె ఒకటి వేసుకోండి. మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి కొంచెం బాగా ఫ్రై చేయండి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీ కూడా. పుదీనా వేస్తున్నా, కొంచెం వేసి బాగా కలిపేసేయండి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసాను. వేసి బాగా కలిపేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. ఇలా క్లోజ్ చేసి ఉడికించండి. చికెన్ బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా కొంచెం ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తే యాడ్ చేసేయచ్చు. చూడండి, చికెన్ ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం కసూరి మేతి వేసాను, అది కూడా వేసి ఫ్రై చేసేయండి. టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.